పిల్లలు ఇంతమంది ఉన్నారు. అవును సార్. ఆడ స్టార్టర్ ఉంది, ఏదన్నా జరిగితే ఏంటి ప్రాబ్లం? మీరు ఎందుకు పెట్టాల్సి వచ్చింది ఆడ? అంటే మేము ఈ స్కూల్కి వచ్చినప్పటి నుంచి అది అక్కడే ఉంది సార్. అది మేము జాగ్రత్త తీసుకుంటాం, పిల్లల్ని అక్కడికి పోకుండా మేము జాగ్రత్త తీసుకుంటాం. చిన్న పిల్లలు ఉండే పరిస్థితి కదా సార్, మీరు ఎంతవరకు అని జాగ్రత్త తీసుకుంటారు అక్కడ? అంటే బ్రేక్ టైమే కదా సార్, బ్రేక్ టైంలో మేమే జాగ్రత్త తీసుకుంటున్నాం సార్. అక్కడికి పోకుండా మేము జాగ్రత్తగా ఉంటున్నాం. అది తొలగించమని ఎవరికన్నా ఊర్లో వాళ్ళకి తెలియజేసాం సార్, ఊర్లో నాయకులకు తెలియజేసినాము. ఏమంటున్నారు? అది వాళ్ళు ఎవరు పట్టించుకోవాలి సార్. ఏం చెప్తున్నారు? చేస్తామంటారు కానీ వాళ్ళు దాని గురించి ఏం చేయలేదు. అది ఇంకోటి అది ఏంటి సార్, అది మొత్తం గేట్ సార్, అది ఆ గేటు తీసేసాం సార్, ఊర్లో వాళ్ళే తీసేసాము. ఎందుకని సార్? లోపలికి ట్రాక్టర్ రావాలని మోటార్ చెడిపోయింది సార్ ఒకసారి. మోటార్ పైపులు లాగాలని లోపల ట్రాక్టర్ రావాలని గేట్ తీసేసింది వాళ్ళు. వాళ్ళు ఊర్లో వాళ్ళు చెప్తే మేము పెట్టిస్తామంటారు కానీ వాళ్ళు కూడా పెంచలేదు. జరిగి ఎన్ని రోజులు? అది జరిగి 3 నెలలు అయింది సార్. ఆ స్టార్టర్ అట్లా ఎన్ని రోజుల నుంచి ఉంది సార్ అది? మేము ఈ స్కూల్కి వచ్చినప్పటి నుంచి ఉంది సార్. మేము ఈ స్కూల్కి వచ్చి 2.5 years అయింది. అప్పటి నుంచి అట్లా అలాగే ఉంది. అప్పటి నుంచి దాదాపు 20 years నుంచి ఉందంట అది లోపల. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి, అర్త్ ఏదైనా కరెంటు పాస్ అయితే ఏంటి? అదే సార్, మేము పిల్లల్ని అక్కడికి పోనీయకుండా మా జాగ్రత్తలో మేము ఉంటున్నాం సార్. అది ఏం జాగ్రత్తలు తీసుకుంటాం? అక్కడ పిల్లల్ని పోనీయం సార్ మేము.